హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దీక్ష నాయక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి ఇన్ అడ్వాన్స్ అని ఎందుకు అంటున్నానంటే, రేపు నాకు స్కూల్ ఉంది. ఏం చేయమంటారు? స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. అందుకే ఇవాళ సండే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను విత్ ఫ్యామిలీ. ఇదిగోండి వచ్చేసాం ఇస్కాన్ టెంపుల్కి. ఎంతగా ఉంటుందో తెలుసా ఇస్కాన్ టెంపుల్? నాకు చాలా ఇష్టం అక్కడ వెళ్ళడం అంటే. అమ్మా బాబోయ్, ఏంటి జనం, చాలామంది ఉన్నారేమో. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవాళ చాలా క్రౌడీగా ఉంది. అందరూ మాలాగే రేపు రాలేక ఇవాళ వస్తున్నారు అనుకుంటాము. ఇదిగో చూసారా మా సిస్టర్ హంసిని. గుడిలో క్యూలో నడుచుకొని వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఒక్క పక్కన వాటర్ ఫాల్, ఇంకొక పక్క చిన్ని పాండ్, ఇంకొక పక్కన బ్యూటిఫుల్ గార్డెన్. నాకు చాలా ఇష్టం. ఫైనలీ నడిచి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇదిగోండి అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అది చాంటింగ్ ఏరియా. అక్కడ కూర్చొని హరే కృష్ణ జపం చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో 2 చిన్న టెంపుళ్ళు ఉంది. ఒకటి నరసింహ స్వామిది, ఇంకొకటి వెంకటేశ్వర స్వామిజీ. ఫోటోగ్రాఫర్ అలౌడ్ లేదు, అందుకే అక్కడ వీడియో తీయలేకపోయాం. ఇప్పుడు కనిపిస్తుంది మెయిన్ కృష్ణ టెంపుల్. చూడండి ఆ చిన్న పాండ్ ఎంత అందంగా ఉందో, సూపర్గా ఉంది కదా. ఇంకోండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్ అలౌడ్ లేదు, కానీ మేము తెలియకుండా తీసేసాము. అప్పుడు చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేశారో. ఫ్లవర్తో చాలా అందంగా చేశారు. చూసిన కృష్ణుడు చాంటింగ్ చేస్తున్నారు. దేవుడు దర్శనం అయిపోయింది, కానీ వీడియో చేయలేకపోతున్నాము. చూడండి మన సిస్టర్ చాలా ఎంజాయ్ చేసింది టెంపుల్లో. దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళినప్పుడు తీర్థం ఇచ్చారు. తనని చూడండి, తనేం ఎట్లెక్కుతుంది, తనే కిందకి వస్తుంది. ఎవరు హెల్ప్ చేయకూడదు, తనే చెప్తుంది. చాలా నోటి మా సిస్టర్, ఎవరి మాట విననంటది. మహాముండిది, కానీ చాలా క్యూట్ పాయ్. చూడండి ఎలా దిగుతుంది చూడండి. అంతేనండి, మన టెంపుల్ రైడ్ అయిపోయింది.
చాలా బాగుంది. వి హ్యావ్ సో మచ్ ఫన్. మీరు కూడా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఇస్కాన్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.